హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రామరాజు పరువు కోసం ఒకవైపు నర్మద కన్నీటి త్యాగం, మరోవైపు శ్రీవల్లి కుటిల పన్నాగాలు, భద్రవతి పగ ఈ కుటుంబాన్ని ఏం చేయనున్నాయి? సరిగ్గా నిన్నటి ఎపిసోడ్ చివరలో జరిగిన సంఘటనల నుంచి కథ మళ్లీ మొదలవుతుంది. తన భర్త సాగర్ చేసిన తప్పు కారణంగా మావయ్య రామరాజుగారి పరువు ఎక్కడ బజారున పడుతుందో అని నర్మద గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. సాగర్ ఆ 20 లక్షల రూపాయలను అప్పు వాళ్లకు ఇవ్వకుండా వేరే దానికి వాడేసి తన కుటుంబాన్ని పెద్ద ఆపదలో నెట్టేస్తాడు. ఈ విషయం ఏమాత్రం రామరాజుగారికి తెలిసినా ఇంట్లో పెద్ద భూకంపమే వస్తుంది. అందుకే నర్మద తన పుట్టింటి నగలన్నీ ఒక సంచిలో సర్దుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ సాగర్ వైపు చూస్తుంది. ఏవండి, ఒక భార్యగా మీ తప్పును కప్పిపుచ్చడానికి నా నగలు తాకట్టు పెడుతున్నాను. కాని నన్ను కన్నకూతుర్లా చూసుకునే అత్తయ్య మావయ్యలను మోసం చేస్తున్నాననే బాధ నా ప్రాణం తీస్తోంది అని కుమిలిపోతుంది. సాగర్ నేలవైపు చూస్తూ అపరాధభావంతో కుంచించుకుపోతాడు. తను చేసిన తప్పుకు తన భార్య మెడలోని నగలు తీయాల్సి వస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. కాని ఇప్పుడు వేరే దారిలేదు. బయట అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చి రామరాజుగారిని నానా మాటలంటుంటే ఆ అవమానాన్ని సాగర్ భరించలేకపోతున్నాడు. నర్మద తన కన్నీళ్లను తుడుచుకుని చేతిలో నగల సంచి పట్టుకుని గదిలోంచి బయటకు అడుగుపెడుతుంది. సరిగ్గా అదే సమయానికి వంటగదిలోంచి శ్రీవల్లి బయటకు వస్తుంది. శ్రీవల్లి కళ్ళు ఎప్పుడూ ఇంటిమీద, ఇంట్లో వాళ్ల రహస్యాల మీదే ఉంటాయి. నర్మద చేతిలో సంచిని, ఆమె కళ్లలో ఉన్న భయాన్ని శ్రీవల్లి ఇట్టే పసిగడుతుంది. ఏంటి నర్మదా, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినట్లున్నావు, చేతిలో ఆ సంచి ఏంటి అని శ్రీవల్లి అనుమానంగా అడుగుతుంది. నర్మద గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. చేతిలో ఉన్న నగల సంచిని శ్రీవల్లి చూస్తే ఇంట్లో అందరికీ డప్పుకొట్టి మరీ చెప్పేస్తుందని నర్మదకు బాగా తెలుసు. అది ఏమీ లేదు వదనగారు, గుడికి వెళ్తున్నాను, పూజా సామాగ్రి సంచి ఇది అని నర్మద తడబడుతూ అబద్ధం చెప్తుంది. శ్రీవల్లి పెదవులపై ఒక కుటిలమైన చిరునవ్వు మెరుస్తుంది. నర్మద అబద్ధం చెప్తోందని ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది. కాని దాన్ని బయటపడనీయకుండా, అవునా, అయితే నేను కూడా వస్తాను పద అంటూ శ్రీవల్లి నర్మదను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. నర్మదకు ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే దేవుడి గదిలోంచి ప్రేమ బయటకు వస్తుంది. ప్రేమకు నర్మద పడుతున్న ఆవేదన, ఇంట్లో జరుగుతున్న పరిణామాలు కాస్త అవగాహన ఉన్నాయి. నర్మదను శ్రీవల్లి ఇబ్బంది పెడుతోందని గ్రహించిన ప్రేమ, వదినగారు, అత్తయ్యగారు మిమ్మల్ని అక్కడేదో పనికోసం పిలుస్తున్నారు, వెళ్ళి చూడండి అని శ్రీవల్లిని అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. శ్రీవల్లి కోపంగా ప్రేమవైపు చూస్తుంది. తన ప్లాన్ పాడైపోయిందనే కోపం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. సరేలే, వెళ్తున్నాను అని శ్రీవల్లి అసహనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ నర్మద దగ్గరకొచ్చి, నర్మదా, తొందరగా వెళ్ళు, మావయ్యగారు ఇప్పటికే సాగర్ కోసం ఎదురుచూస్తున్నారు అని ధైర్యం చెప్తుంది. నర్మద ప్రేమకు కృతజ్ఞతగా తలూపి వేగంగా ఇంటినుంచి బయటకు నడుస్తుంది. మరోవైపు ఇంట్లో హాల్లో రామరాజుగారు తీవ్రమైన ఆలోచనలతో అటూ ఇటూ తిరుగుతుంటారు. నిన్న ఆ అప్పుల ఆవిడ వచ్చి తనను అందరి ముందు అవమానించిన తీరు ఆయన మనసులో ముల్లుగా గుచ్చుకుంటోంది. పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చే రకం ఆయన. వేదవతిగారు ఆయన దగ్గరకొచ్చి, ఏవండి, ఎందుకలా ఆందోళన పడతారు? మన సాగర్ వెళ్లాడు కదా, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని వస్తాడు, ఆ డబ్బులు వాళ్ల మొహాన కొట్టేద్దాం అని ఆయనను శాంతపరిచే ప్రయత్నం చేస్తారు. కాని రామరాజుగారికి మనసు కుదురుగా లేదు. వేదవతి, పరువు అనేది అద్దంలాంటిది. ఒక్కసారి పగిల్తే ఎన్ని లక్షలు పోసినా అతుక్కోదు. ఆవిడ మన గడప తొక్కి మాటలంటుంటే నా రక్తం మరిగిపోయింది అని ఆయన ఆవేదనగా అంటారు. అక్కడే ఉన్న శ్రీవల్లి ఈ మాటలు విని మధ్యలో దూరుతుంది. అదేంతో మావయ్యగారు, నిన్నట్నుంచి చూస్తున్నాను, సాగర్ అసలు ఆ డబ్బుల మాటే ఎత్తడం లేదు. బహుశా తన కొత్త ఉద్యోగం హడావుడిలో పడిపోయి ఆ 20 లక్షల సంగతి మర్చిపోయాడేమో, లేదా ఆ డబ్బులు తీసుకురావడానికి భయపడుతున్నాడేమో అంటూ శ్రీవల్లి కావాలనే సాగర్ మీద రామరాజుగారికి అనుమానం పెరిగేలా విషపు మాటలు చల్లుతుంది. వేదవతిగారు వెంటనే శ్రీవల్లిని వారిస్తూ,
శ్రీవల్లి, నోరు అదుపులో పెట్టుకో. నా కొడుకులు నా పెంపకంలో పెరిగినవాళ్లు. వాళ్లకి బాధ్యత అంటే ఏంటో బాగా తెలుసు అని గట్టిగా మందలిస్తారు. కాని శ్రీవల్లి వేసిన మాటల విత్తనం రామరాజుగారి మనసులో పడుతుంది. ఆయన వెంటనే తన పెద్ద కొడుకు చందును గట్టిగా పేరు పెట్టి పిలుస్తారు. చందు పైనుంచి హడావిడిగా కిందికి వస్తాడు. చందు, ఆ బ్యాంకు పాస్బుక్ తీసుకురా. నేనే స్వయంగా వెళ్ళి ఆ 20 లక్షలు డ్రా చేసి ఆ అప్పులవాళ్ల మొహాన కొట్టి నా పరువును తిరిగి తెచ్చుకుంటాను. సాగర్ కోసం ఇక నేను ఎదురు చూడలేను అని రామరాజుగారు కోపంగా ఆజ్ఞాపిస్తారు. చందు తండ్రి మాట కాదనలేక, సరే నాన్నగారు, ఇప్పుడే తెస్తాను అని లోపలికి వెళ్లబోతుండగా గుమ్మం దగ్గర సాగర్ వగరుస్తూ లోపలికి వస్తాడు. సాగర్ చేతిలో ఒక పెద్ద నల్లటి బ్యాగుంటుంది. అందరూ సాగర్ వైపు చూస్తారు. రామరాజుగారు సాగర్ వైపు తీక్షణంగా చూస్తూ, ఏరా సాగర్, తెచ్చావా డబ్బులు అని గంభీరంగా అడుగుతారు. సాగర్ తలదించుకుని భయంగా ఆ బ్యాగును రామరాజుగారి చేతికి ఇస్తాడు. ఇదిగోండి నాన్నగారు, 20 లక్షలు. ఇందులోనే ఉన్నాయి అని నెమ్మదిగా చెబుతాడు. రామరాజుగారి ముఖంలో అప్పటివరకు ఉన్న ఆందోళన మాయమై ఒక రకమైన గర్వం కనిపిస్తుంది. ఆయన వేదవతి వైపు చూసి, చూశావా వేదవతి, నా కొడుకులు నా పరువు నిలబెట్టారు అని సంతోషంగా అంటారు. కాని వేదవతిగారికి సాగర్ ముఖంలో ఉన్న భయం, బాధ స్పష్టంగా కనిపిస్తాయి. తన కొడుకు ఎందుకు అంతగా భయపడుతున్నాడో ఆమెకు అర్థం కాదు. శ్రీవల్లి మాత్రం ఈ డబ్బులు సాగర్ ఎక్కడ్నించి తెచ్చాడా అని అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్ మనసులో మాత్రం పిడుగులు పడుతుంటాయి. ఆ బ్యాగులో ఉన్నది బ్యాంకు డబ్బు కాదు, తన భార్య నర్మద తన పుట్టింటి నగలు తాకట్టు పెట్టి తెచ్చిన నెత్తురుకూడు. ఆ నిజం తెలిస్తే తన తండ్రి తనను ఈ ఇంటినుంచి శాశ్వతంగా గెంటేస్తాడని సాగర్ భయంతో వణికిపోతుంటాడు. రామరాజుగారు ఆ బ్యాగు తీసుకుని, చందు, నువ్వు కూడా నాతోరా, ఆ అప్పులవాళ్ల ఇంటికి వెళ్ళి ఇప్పుడే ఈ దరిద్రాన్ని వదిలించుకుందాం అని చెప్పి చందును వెంటబెట్టుకుని బయల్దేరతారు. ఇదే సమయంలో నగర శివార్లలో ఒక రహస్య ప్రదేశంలో భద్రవతి మరియు విశ్వక్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. భద్రవతి కళ్లలో రామరాజుగారి కుటుంబం మీద ఉన్న పగ అగ్నిపర్వతంలా రగులుతుంటుంది. ఆ రామరాజుగాడి పరువు బజారున పడాలి, వాడు నా కాళ్ల దగ్గరకొచ్చి క్షమాపణలడగాలి, అదే నా ఏకైక లక్ష్యం అని భద్రవతి క్రూరంగా నవ్వుతూ అంటుంది. విశ్వక్ చేతిలో ఉన్న మందు గ్లాసును టేబుల్ మీద గట్టిగా పెడుతూ, అదంతా నాకనవసరం భద్రవతిగారు, నాకు కావాల్సింది అమూల్య. ఆమె మెడలో తాళి పడేలా చేశాను, కాని ఆమె ఇంకా నా సొంతం కాలేదు. ఆ రామరాజుగాడి ఇంట్లోనుంచి అమూల్యను ఎలాగైనా బయటకు లాక్కురావాలి అని విశ్వక్ తన ఉన్మాదాన్ని బయటపెడతాడు. అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టించిన కుట్ర వెనుక ఉన్నది వీళ్ళిద్దరే అని చూసే ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతుంది. భద్రవతి విశ్వక్ వైపు చూసి, తొందరపడకు విశ్వక్, రామరాజుగాడికి ఇప్పుడు అప్పులవాళ్లతో పెద్ద తలనొప్పి ఉంది. ఆ 20 లక్షలు వాడి రోజు ఎలాగూ కట్టలేడు. వాడింట్లో ఇప్పుడు జరిగే రచ్చతో వాడు కుంగిపోతాడు. సరిగ్గా అప్పుడే మనం దెబ్బకొట్టాలి. అమూల్యను నువ్వు దర్జాగా నీ ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత నాది అని భద్రవతి అత్యంత కుటిలమైన నవ్వు నవ్వుతుంది. కాని వాళ్ళిద్దరికీ రామరాజుగారు ఇప్పటికే ఆ 20 లక్షల రూపాయలు తీసుకుని అప్పులవాళ్ల ఇంటికి వెళ్లారన్న నిజం ఇంకా తెలియదు. ఈ వార్త తెలిస్తే భద్రవతి ఎలా రగిలిపోతుందో అని ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి కలుగుతుంది. మరోవైపు రామరాజుగారి ఇంట్లో అమూల్య తన గదిలో ఒంటరిగా కూర్చుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె మెడలో ఉన్న ఆ బలవంతపు తాళి ఆమెనొక పీడకలలా వెంటాడుతుంటుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా బయటి శత్రువుల కుట్రకు బలైపోయిన తన దురదృష్టాన్ని తలచుకుని ఆమె కుమిలిపోతుంటుంది. అప్పుడే గదిలోకి వేదవతిగారు వస్తారు. అమూల్యను అలా చూసి ఆమె గుండె తరుక్కుపోతుంది. అమూల్య, ఏడవకమ్మా, నీకు జరిగిన ఈ అన్యాయాన్ని మేమెవ్వరమూ వదిలిపెట్టము. ఆ విశ్వగ్గాడి ఆటలు ఎక్కువ కాలం సాగవు. మావయ్యగారు అన్నింటికీ ఒక దారి చూపిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు అని వేదవతిగారు అమూల్య తల నిమురుతూ తన ప్రేమను భరోసాను పంచుతారు. అమూల్య వేదవతిగారిని గట్టిగా హత్తుకుని చిన్నపిల్లలా ఏరుస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య. ఆ విశ్వక్ ఎప్పుడు వచ్చి నన్ను బలవంతంగా లాక్కువెళ్తాడో అని నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను అని
అమూల్య తన మనసులోని భయాన్ని బయటపెడుతుంది. వేదవతిగారు ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఈ ఇంట్లో ఉన్నంతవరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఇది రామరాజుగారి కోట. ఇక్కడికి శత్రువులు రావడం అంత సులభం కాదు అని ధైర్యం చెబుతారు. కాని వేదవతిగారికి తెలియని నిజం ఏమిటంటే ఆ కోటలో ఇప్పటికే పగుళ్లు మొదలయ్యాయి. సొంత కొడుకు సాగర్ చేసిన అప్పుల తప్పు, కోడలు శ్రీవల్లి చేస్తున్న స్వార్థపు కుట్రలు ఆ కోట పునాదులను కదిలిస్తున్నాయి. ఇదే సమయంలో నర్మదా బయటనుంచి ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె ముఖం పీకలదాకా వచ్చిన దుఃఖంతో వాడిపోయుంటుంది. తన పుట్టింటి నగలు, తన తండ్రి ఎంతో ప్రేమగా చేయించిన ఆభరణాలు అన్నీ ఒక పరాయివాడి దగ్గర కుదువపెట్టి వచ్చినందుకు ఆమె మనసు రక్తమోడుతుంటుంది. నర్మదా నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె చేతిలో ఆ నగలు తాకట్టు పెట్టిన రసీదు కాగితం ఉంటుంది. ఆ కాగితం చూసుకుంటూ ఆమె పడే ఆవేదన వర్ణనాతీతం. నా తండ్రి నాకిచ్చిన పసుపు కుంకుమలు ఈరోజు బజారు పాలయ్యాయి. ఈ నిజం మావయ్యగారికి తెలిస్తే మా పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆమె దేవుణ్ణి వేడుకుంటూ ఆ రసీదు కాగితాన్ని తన బట్టల బీరువాలో ఒక చీర కింద జాగ్రత్తగా దాచిపెడుతుంది. కాని నర్మదా గదిలోకి వెళ్లడాన్ని, ఆమె తలుపు వేసుకోడాన్ని శ్రీవల్లి బయటనుంచి గమనిస్తూనే ఉంటుంది. శ్రీవల్లి మనసులో అనుమానపు పురుగు మరింత వేగంగా తొలుస్తుంటుంది. నర్మదా ఉదయం ఒక సంచి పట్టుకుని వెళ్ళింది. ఇప్పుడా సంచి లేకుండా ఒట్టి చేతులతో చాలా బాధగా తిరిగి వచ్చింది. సాగరేమో సరిగ్గా అదే సమయానికి 20 లక్షలు బ్యాగ్లో తీసుకుని వచ్చాడు. ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా ఏదో బలమైన సంబంధమున్నది శ్రీవల్లి కుటిల బుద్ధికి ఇట్టే అర్థమైపోతుంది. దీని వెనుక ఉన్న అసలు కథ నేను కనిపెట్టి తీరుతాను. నర్మదా, సాగర్ ఇద్దరూ కలిసి ఈ ఇంట్లో ఏదో పెద్ద నాటకమే ఆడుతున్నారు. ఈ నాటకం తెర నేను దించకపోతే నా పేరు శ్రీవల్లి కాదు అని తనలో తానే గొనుక్కుంటూ శ్రీవల్లి నర్మదా గదివైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఇంతలో ఇంట్లో మరొక మూల మరొక పెద్ద సమస్య మెల్లగా నిద్రలేస్తూ ఉంటుంది. ఇంటికి సంబంధించిన కారును ఎవరో బయట దారుణంగా చెట్టుకు గుద్దేసి యాక్సిడెంట్ చేసుంటారు. ఆ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని ఉంటుంది. ఆ కారు ఓనరొచ్చి నానా రభస చేస్తుంటే కుటుంబంలో ఒక యువకుడు, బహుశా రామరాజుగారి తమ్ముడి కొడుకు లేదా ఇంకో కొడుకు, ఆ ఓనర్ కాళ్లు పట్టుకుని బ్రతిమాలుకుంటూ, అయ్యా దయచేసి ఈ విషయం మా మావయ్యగారికి చెప్పకండి, ఆయనేమైనా తెలిస్తే నన్ను చంపేస్తారు. మీ కారును నేనే నా సొంత ఖర్చులతో రిపేర్ చేయిస్తాను, నాకు కాస్త సమయం ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటాడు. ఆ ఓనర్ కోపంగా, ఇంకో వారం రోజుల్లో నా కారు నాకు కొత్తదానిలా తిరిగి ఇవ్వకపోతే నేరుగా రామరాజువారి దగ్గరికే వచ్చి పంచాయితీ పెడతాను, గుర్తుపెట్టుకో అని బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ యువకుడు భయంతో వణికిపోతూ దెబ్బతిన్న ఆ కారును ఇంటి వెనకవైపు ఎవరికీ కనిపించకుండా కవర్ కప్పి దాచిపెడతాడు. అతని చొక్కా చిరిగిపోయి చేతికి చిన్న గాయం కూడా అయ్యుంటుంది. అతను మెల్లగా దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అటుగా వస్తున్న ప్రేమ అతన్ని చూస్తుంది. ఏంటి బావా, ఆ చొక్కా అలా చిరిగిపోయింది? చేతిగా రక్తమేంటి? ఏమైంది నీకు? అని ప్రేమ ఆందోళనగా అడుగుతుంది. అతను కంగారు పడిపోతూ, అదీ ఏమీ లేదు ప్రేమ, రోడ్డుమీద వస్తుంటే బైక్ కాస్త స్కిడ్డై కింద పడ్డాను. చిన్న దెబ్బే, అంత పెద్దలి కాదు. దయచేసి ఈ విషయం పెద్దమ్మా పెద్దనాన్నలకు చెప్పకు, వాళ్లు కంగారు పడతారు అని అబద్ధం చెప్పి అక్కడ్నుంచి తప్పించుకుంటాడు. ప్రేమకు అతని మాటల మీద అనుమానం వచ్చినా ప్రస్తుతానికి వదిలేస్తుంది. ఇదంతా జరుగుతుండగా మరోచోట ఒక వీధిలో పెద్ద గొడవ జరుగుతుంటుంది. రామరాజుగారి కొడుకు చందు లేదా ఇంకో కొడుకు తన ఆఫీసు యజమానితో తీవ్రమైన వాగ్వాదానికి దిగుతాడు. ఆ యజమాని రామరాజుగారి పరువు గురించి, వాళ్ల కుటుంబం గురించి చాలా తప్పుగా, నీచంగా మాట్లాడతాడు. మీ నాన్న పరువు అని బతుకుతాడు, కాని మీ ఇల్లు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మీ నాన్న పరువు బజారు పాలైంది అని ఆ యజమాని అంటాడు. తండ్రి మీద ఉన్న అపారమైన ప్రేమ, భక్తి కారణంగా ఆ కొడుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. క్షణకాలం కూడా ఆలోచించకుండా తన యజమాని కాలర్ పట్టుకుని దారుణంగా కొట్టేస్తాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి వాళ్ళిద్దర్నీ విడదీస్తారు. మా నాన్నగారి గురించిగాని, మా కుటుంబం గురించిగాని ఇంకొక్క తప్పు మాట నీ నోటినుంచి వస్తే నీ నాలుక కోసేస్తాను అని తీవ్రంగా హెచ్చరించి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
ఇంటికి వెళితే ఉద్యోగం పోయిందని తండ్రికి ఎలా చెప్పాలో అర్థంకాక అతను మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఉంటాడు. ఇలా రామరాజుగారి ప్రతి కొడుకు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని ఉంటారు. కాని ఆ తండ్రికి ఇవేవీ తెలియవు. సమయం మధ్యాహ్నం అవుతుంది. రామరాజుగారు చందూ కలిసి ఆ అప్పులవాళ్ల ఇంటికి చేరుకుంటారు. ఆ ఇంటి ఆవిడ వరండాలో కూర్చుని ఉంటుంది. రామరాజుగారు నేరుగా లోపలికి వెళ్లి తమ చేతిలో ఉన్న 20 లక్షల బ్యాగును ఆవిడ ముందు టేబుల్ మీద విసిరికొడతారు. ఆ బ్యాగు జిప్ తెరుచుకుని అందులోని కట్టల కొద్దీ డబ్బులు బయటపడతాయి. ఆవిడ ఆ డబ్బును చూసి ఆశ్చర్యపోతుంది. రామరాజుగారు గంభీరమైన స్వరంతో, "ఇదిగో నీ 20 లక్షల రూపాయలు. నా అప్పు నేను తీర్చేశాను. ఇంకోసారి నా ఇంటి గడప తొక్కి నా పరువు గురించి మాట్లాడితే నా చేతిలో చస్తావ్. రామరాజు అంటే ఏంటో నీకు తెలియదు. ఈ రోజుతో మన లెక్కలు సరిపోయాయి" అని సింహంలా గర్జించి చందును తీసుకుని ఎంతో గర్వంగా అక్కడనుంచి తిరిగి వస్తారు. చందు తన తండ్రి పౌరుషం చూసి ఎంతో గర్విస్తాడు. కాని ఆ 20 లక్షలు తన తమ్ముడు సాగర్ ఏ రూపంలో తెచ్చాడో చందుకు కూడా తెలియదు. ఇంటికి తిరిగి వచ్చిన రామరాజుగారు హాలులో ఉన్న సాగర్ దగ్గరకు వెళ్లి అతని భుజం మీద చేయి వేసి ఎంతో ఆప్యాయంగా, "సాగర్, ఈరోజు నువ్వు నా పరువును మరోసారి నిలబెట్టావురా. నువ్వు సకాలంలో ఆ డబ్బులు తీసుకురాకపోయుంటే నా పరువు గంగలో కలిసిపోయేది. నాకు నీమీద చాలా గర్వంగా ఉంది" అని మెచ్చుకుంటారు. తండ్రి నోటినుంచి ఆ మాటలు వింటుంటే సాగర్కు కత్తితో గుచ్చినంత నొప్పిగా ఉంటుంది. తను చేసిన మోసం, తన భార్య త్యాగం ఆమె కళ్ళ వద్దు తిరుగుతుంటాయి. కన్నీళ్లు బయటకు రాకుండా అతికష్టం మీద ఆపుకుంటూ, "అదంతా నా బాధ్యత నాన్నగారు" అని తల దించుకొని నెమ్మదిగా అంటాడు సాగర్. వేదవతిగారు కూడా ఎంతో సంతోషపడి, "చూశారా, నా కొడుకుల మీద నాకున్న నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు" అని అంటారు. ఈ మొత్తం సన్నివేశాన్ని మేడపైన నిలబడి శ్రీవల్లి చూస్తూ ఉంటుంది. వాళ్ల ఆనందాన్ని చూసి ఆమె కళ్ళు ఈర్ష్యతో మండిపోతున్నాయి. "మీ ఆనందం ఎక్కువసేపు నిలవనివ్వను. సాగర్ తెచ్చిన డబ్బుల వెనుక ఉన్న రహస్యం నేను కనిపెడతాను" అని శ్రీవల్లి తనలో తాను ప్రతినపూనుతుంది. రాత్రి సమయం అవుతుంది. అందరూ భోజనాలు ముగించి తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఇదే అదనుగా భావించిన శ్రీవల్లి మెల్లగా పిల్లిలా నడుచుకుంటూ నర్మదా గదివైపు వెళ్తుంది. నర్మదా, సాగర్ ఇద్దరూ బాల్కనీలో నిలబడి ఏదో తీవ్రంగా మాట్లాడుకుంటూ ఉండటాన్ని శ్రీవల్లి గమనిస్తుంది. వాళ్లు గదిలో లేరని నిర్ధారించుకుని శ్రీవల్లి నెమ్మదిగా నర్మదా గదిలోకి చొరబడుతుంది. ఆమె కళ్ళు గది మొత్తం వెతుకుతాయి. నర్మదా ఉదయం పట్టుకెళ్లిన సంచి గురించి ఆమె అన్వేషణ మొదలుపెడుతుంది. బీరువా తలుపులు మెల్లగా తెరిచి బట్టలు అటూ ఇటూ కదిపి చూస్తుంది. సరిగ్గా అప్పుడే చీరల కింద దాచిపెట్టిన ఆ తాకట్టు రసీదు కాగితం శ్రీవల్లి కంటపడుతుంది. ఆ కాగితం తీసి చదివిన శ్రీవల్లి కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో విప్పారుతాయి. అందులో నర్మదా పేరుమీద దాదాపు 20 లక్షల రూపాయల విలువైన నగలు తాకట్టు పెట్టినట్లు స్పష్టంగా రాసి ఉంటుంది. శ్రీవల్లి ముఖంలో ఒక పైశాచికమైన నవ్వు వెలుస్తుంది. దొరికిపోయారు. సాగర్గాడు తెచ్చిన 20 లక్షల గుట్టు రట్టయింది. రామరాజుగారికి ప్రాణప్రదమైన పరువును ఆయన కోడలే నడిబజార్లో తాకట్టు పెట్టింది. ఈ నిజం మావయ్యగారికి తెలిస్తే సాగర్ని, నర్మదను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. ఇక ఈ ఇంట్లో నా మాటే వేదం అని శ్రీవల్లి సంబరపడిపోతుంది. ఆ రసీదును జాగ్రత్తగా తన చీర కొంగులో దాచుకుని ఎవ్వరూ చూడకముందే తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం. సూర్యోదయం అవుతుంది. ఇంట్లో అందరూ పూజలు ముగించుకుని హాలులో కాఫీ తాగుతూ కూర్చుని ఉంటారు. రామరాజుగారు పేపర్ చదువుతుంటారు. వేదవతిగారు వంటగదిలో పనులు చూసుకుంటూ ఉంటారు. నర్మదా, సాగర్, ప్రేమ, చందు అందరూ అక్కడే ఉంటారు. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాని అది తుఫానుకు ముందుండే ప్రశాంతత అని ఎవరికీ తెలియదు. శ్రీవల్లి నెమ్మదిగా చేతిలో ఆ తాకట్టు రసీదు కాగితం పట్టుకుని మెట్లు దిగుతూ హాల్లోకి వస్తుంది. ఆమె ముఖంలో అతిగా నటించే ఒక దొంగ కంగారు కనిపిస్తుంది. "అత్తయ్య, మావయ్యగారు, ఇటు చూడండి" అంటూ శ్రీవల్లి గట్టిగా పిలుస్తుంది. అందరూ ఒక్కసారిగా శ్రీవల్లి వైపు చూస్తారు.
రామరాజుగారు పేపర్ దించి, ఏంటమ్మా శ్రీవల్లి, ఏమైంది ఉదయాన్నే అలా అరుస్తున్నావు అని అడుగుతారు. శ్రీవల్లి నర్మద వైపు ఒక క్రూరమైన చూపు చూసి, ఏముంది మావయ్యగారు, నిన్న మన సాగర్ 20 లక్షల రూపాయలు తెచ్చి మీ చేతికిచ్చాడు కదా, ఆ డబ్బులు బ్యాంకువి కావట, మన పరువును బజార్లో పెట్టి తెచ్చిన డబ్బులట అని బాంబు పేలుస్తుంది. అందరూ ఒక్కసారిగా షాకవుతారు. నర్మదా సాగర్ల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. సాగర్ భయంతో చెమటలు కక్కుతూ ఉంటాడు. వేదవతిగారు కంగారుగా, ఏం మాట్లాడుతున్నావే? శ్రీవల్లి, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని అంటారు. రామరాజుగారు తీవ్రమైన కోపంతో పైకి లేచి, శ్రీవల్లి, నోరదుపులో పెట్టుకుని మాట్లాడు, నా కొడుకు గురించి పిచ్చి కూతలు కూస్తే సహించను అని గర్జిస్తారు. శ్రీవల్లి ఏమాత్రం బెదరకుండా దొంగ కన్నీళ్లు నటిస్తూ తన చేతిలో ఉన్న రసీదు కాగితాన్ని రామరాజుగారి చేతిలో పెడుతుంది. నేను పిచ్చి కూతలు కూయడం లేదు మావయ్యగారు, నమ్మకపోతే ఈ కాగితం మీరే చదువుకోండి. నిన్న ఉదయం మన నర్మద తన పుట్టింటి నగలన్నీ మూటకట్టుకుని వెళ్ళి ఆ మార్వాడి దుకాణంలో తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల రసీదు ఇది. కావాలంటే ఆ కాగితం మీద ఉన్న నర్మదా సంతకం చూడండి అని శ్రీవల్లి సంచలన నిజం బయటపెడుతుంది. రామరాజుగారు వణుకుతున్న చేతులతో ఆ కాగితం తెరిచి చూస్తారు. అందులో ఉన్న అక్షరాలు చూసి ఆయన కళ్ళు ఎర్రబడతాయి. గుండెలో ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఆయన ముఖం కఠినంగా మారుతుంది. ఆయన చూపు సాగర్ నర్మదా వైపు తిరుగుతుంది. సాగర్, ఏంట్రా ఇది? శ్రీవల్లి చెబుతున్నది నిజమేనా? నర్మదా నగలు కుదువపెట్టి నువ్వు నాకు డబ్బులిచ్చావా అని రామరాజుగారు సింహంలా అరుస్తారు. ఆ అరుపుకు ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. వేదవతిగారు ఆ కాగితం చూసి నోటమాట రాక అలాగే నిలబడిపోతారు. సాగర్ భయంతో తలదించుకుని కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, నన్ను క్షమించండి నాన్నగారు అని నెమ్మదిగా అంటాడు. అంతే, రామరాజుగారి చేతికి ఉన్న కర్ర కింద పడిపోతుంది. ఆయన పరువు ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సరిగ్గా ఇక్కడే ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో, రామరాజుగారు సాగర్కు ఎలాంటి శిక్ష వేస్తారో, నర్మదా పరిస్థితి ఏమవుతుందో, అమూల్య జీవితంలో విశ్వకి ఎలాంటి కుట్ర చేయబోతున్నాడో అనేది తదుపరి కథలో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.